హలో అండి, నమస్తే. వెల్కమ్ టు లావణ్య సాయి బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగున్నారని, అలాగే బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. థంబ్నెయిల్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఎయిర్ ఫ్రైతో సింపుల్గా తక్కువ ఆయిల్లో హెల్తీగా ఎలా చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ట్యూస్డే, టైం అరౌండ్ 11 అయింది. నేను జిమ్కి వెళ్ళొచ్చి ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. అవకాడో ఈరోజు కట్ చేసింది ఫ్రెష్గా ఉంది. చాలా హ్యాపీగా అనిపించింది. దాంతోపాటు ఈరోజు రవ్వ ఉత్తప్పం చేశాను. అవి కూడా ఒక 2 తిన్నాను. నెక్స్ట్ ఇంకా ఇక్కడ సూజీ ఇంకా రాగి పిండితో స్టిక్స్ చేస్తున్నాను. దానికోసం బొంబాయి రవ్వ 1 కప్పు తీసుకొని మిక్సీలో వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు రాగి పిండి తీసుకోవాలి. అందులో ఉప్పు, కొంచెం వాము, చిల్లీ ఫ్లేక్స్, అలాగే 1 స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకొని ఆ తర్వాత కొంచెం వాటర్ పోసుకొని కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. ఇది చపాతీ పిండిలాగా మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు. సో కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటాయి. సో కొంచెం వాటర్ పోసుకొని కొంచెం గట్టిగానే పిండి కలుపుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ వేసి దాన్ని పిండిని కాసేపు పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ మసాలా పీనట్స్. మసాలా పీనట్స్ కోసం ఫస్ట్ ఒక 1 కప్పు వరకు పల్లీలు తీసుకొని ఎయిర్ ఫ్రైయర్లో 180 డిగ్రీస్కి 5 మినిట్స్ వరకు పెట్టి బాగా రోస్ట్ చేసుకోవాలి. చూసారా, 5 మినిట్స్లో అవి బాగా వేగిపోయాయి. ఇవి ఒక పక్కకి పెట్టి కాసేపు చల్లారనివ్వాలి. అవి చల్లగా అయిన తర్వాత అందులో 2 స్పూన్స్ శనగపిండి, 2 స్పూన్స్ బియ్యం పిండి, ఉప్పు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్ పౌడరు, ఇంకా కొద్దిగా ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. అందులో వాటర్ పోసుకుంటూ కొంచెం లూజ్గా కలుపుకోవాలి. లూజ్గా కలుపుకుంటేనే పీనట్స్ బాగా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు పైన కొద్దిగా ఆయిల్ వేసి ఎయిర్ ఫ్రైయర్లో 180 డిగ్రీస్కి 15 మినిట్స్కి పెడుతున్నాను. మళ్ళీ మిడిల్లో ఒకసారి తీసి కలుపుకోవాలి. నెక్స్ట్ పీనట్స్కి పైన సీజనింగ్ కోసం కొంచెం పింక్ సాల్ట్, కారము, ఇంకా చాట్ మసాలా వేసి మిక్స్ చేసుకున్నాను. నెక్స్ట్ 7 మినిట్స్కి పీనట్స్ని తీసి బాగా కలిపి కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేశాను. మొత్తం 15 మినిట్స్కి చూడండి ఎలా అయ్యాయో. ఒకసారి ఆ సౌండ్ వినండి, ఎంత క్రంచీగా ఉన్నాయో. ఇప్పుడు వీటిపైన ఇందాక కలిపి పెట్టుకున్న మసాలా వేసి కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే, హెల్దీ మసాలా పీనట్స్ రెడీ. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ ఇక్కడ సూజీ ఇంకా రాగి స్టిక్స్ చేస్తున్నాను. ఇక్కడ పిండి బాగా నానిపోయింది. ఇలా చపాతీలు చేసుకునే పీట మీద ఆయిల్ వేసుకొని పిండిని 4 ముద్దలుగా చేసుకొని ఇలా ఒక్కొక్కటి రోల్ చేసుకోవాలి. రాగి పిండి వేసాం కదా, అంత నీట్గా రావు. బట్ సో డోంట్ వరీ, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నైఫ్తో ఇలా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేస్తున్నాను. ఇవి ఇలా ఒకదానిపైన ఒకటి వేసినా కూడా అస్సలు అంటుకోవు. లైట్గా ఆయిల్ రాసాం కదా, సో అస్సలు అంటుకోవు. ఇప్పుడు వీటిని ఎయిర్ ఫ్రైయర్లో వేసుకొని పైనుండి కొంచెం ఆయిల్ వేసి 180 డిగ్రీస్కి 15 మినిట్స్ పెట్టాను. చూడండి విడివిడిగా ఎంత క్రిస్పీగా వచ్చాయో. వీటి మీద ఆయిల్ వేసి కొంచెం ఇందాక కలిపి పెట్టుకున్న మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని నేను 2 బ్యాచెస్ కింద వేశాను. ఒకేసారి వేస్తే అంత బాగా అవ్వవు. సో 2 బ్యాచెస్ లాగా వేశాను. అన్నీ చాలా బాగా వచ్చాయి. ఇలా అన్నిటి మీద మసాలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అది కొంచెం మిక్స్ అవ్వడానికి లైట్గా పైన ఆయిల్ వేసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో.
నెక్స్ట్ వచ్చేసి ఒక స్వీట్ ఐటెమ్, కప్ కేక్స్. దీనికోసం 3/4 కప్ మైదా తీసుకొని అందులో ఆ కప్పు మునిగేంత వరకు కోకో పౌడర్ వేసుకున్నాను, అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ అనుకోండి. నెక్స్ట్ ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్లో 3/4 కప్ షుగర్ తీసుకొని 3 ఎగ్స్ వేసుకున్నాను. అలాగే ఇక్కడ కప్ కేక్స్కి మౌల్స్కి బటర్ రాసి పెట్టుకున్నాను. నెక్స్ట్ మిక్సీలో హాఫ్ కప్ మెల్టెడ్ బటర్ వేసి వెనీలా ఎసెన్స్ అండ్ వెనిగర్ కొంచెం వేసుకొని పల్స్ మోడ్లో మిక్సీని పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న దాన్ని మైదా పిండిలో వేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని పాలు పోసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కప్ కేక్ మౌల్స్లో సగం వరకు పోసుకోవాలి, ఎందుకంటే మరీ ఎక్కువ వేసేస్తే పొంగి బయటికి వచ్చేస్తుంది. పైనుండి కొన్ని చాకో చిప్స్ వేస్తున్నాను. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చినవి వేసుకోవచ్చు. సేమ్ ఎప్పట్లాగానే 180 డిగ్రీస్కి 15 మినిట్స్కి పెట్టాను. నిజంగా అసలు ఈ కప్ కేక్స్ ఎంత బాగా వచ్చాయో, మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చాయి. ఈ స్నాక్స్ అన్నీ ఒక గ్లాస్ బౌల్లో వేసుకుంటున్నాను. ప్లాస్టిక్ వాటిలో పెట్టుకుంటే కొంచెం స్మెల్ వస్తాయి, అందుకే గ్లాస్ వాటిలో పెడుతున్నాను. ఇక్కడ చూడండి, మా పాప కప్ కేక్ తిని బాగుందని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాలీఫ్లవర్తో ఒక స్నాక్. ఇది నేను నెక్స్ట్ డే చేశాను. ఆ రోజు నాకు అసలు టైం సరిపోలేదు, అవన్నీ చేసేసరికి నైట్ అయిపోయింది. సో ఇది నెక్స్ట్ డే చేశాను. ఒక బౌల్లో 2 ఎగ్స్ బ్రేక్ చేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అందులో 2 స్పూన్స్ మైదా ఇంకా మిరియాల పొడి కొంచెం కారం వేసి బాగా కలుపుకోవాలి. నేను క్యాలీఫ్లవర్ని ఆల్రెడీ కట్ చేసి వేడి నీళ్ళలో ఉప్పు వేసి 30 మినిట్స్ ఉంచి తీసాను. క్యాలీఫ్లవర్ మీద కూడా 2 స్పూన్స్ మైదా వేసి బాగా కోట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని క్యాలీఫ్లవర్స్ మీద వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు అన్ని పీసెస్ని ఎయిర్ ఫ్రైర్లో వేసి పైనుండి కొద్దిగా నువ్వులు స్ప్రింకిల్ చేసుకొని ఎయిర్ ఫ్రైర్లో సేమ్ 180 డిగ్రీస్కి 15 మినిట్స్ పెట్టాను. మిడిల్లో ఒకసారి తీసి కలిపి పైనుండి కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ పెట్టుకున్నాను. అంతేనండి, హెల్దీ క్యాలీఫ్లవర్ పకోడాస్ రెడీ. వీటిపైన మీకు నచ్చిన సీజనింగ్ చేసుకోవచ్చు. ఉప్పు, కారము, మిరియాల పొడి, చాట్ మసాలా, ఇలా మీకు నచ్చినవి వేసి కలుపుకుంటే రెడీ. ఇంతేనండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.